క్రికెట్ సినిమానే కాదు, క్రికెట్ రాజకీయాలకు మధ్య కూడా బలమైన బాండింగే ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా క్రికెటర్ల పాలిటిక్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. బరిలో దిగే క్రికెట్ స్టార్స్ పై అందరి చూపు పడుతుంది. లోక్సభ ఎన్నికల్లో క్రికెటర్లను బరిలో దింపేందుకు బీజేపీ గాలం వేస్తోంది. క్రికెటర్ రవీంద్ర జడేజా ఇంకా కెరీర్ కొనసాగిస్తున్నాడు. టీమిండియాలో సభ్యుడు. దీంతో జడేజాను కాకుండా అతడి భార్య రివాబాను ఎన్నికల బరిలో దింపేందుకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసింది. ఇటీవలే రివాబా బీజేపీ కండువా కప్పుకున్నారు. గుజరాత్లోని జామ్నగర్ లోక్సభ స్థానాన్ని ఆమె ఆశిస్తోంది. అయితే ఇదే స్థానం నుంచి పాటీదార్ నేత హార్దిక్ పటేల్ను పోటీకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. దీంతో జామ్నగర్ వార్ ఉత్కంఠ రేపుతోంది. గుజరాత్లోని కర్ణిసేన మహిళా విభాగానికి జడేజా భార్య రివాబా అధ్యక్షురాలు. క్షత్రియ వర్గీయుల మద్దతుతోనే ఆమె బీజేపీలోకి ప్రవేశించారు. జడేజా చరిష్మా ఎన్నికల్లో కలిసొస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. మాజీ క్రికెటర్లను కూడా ఎన్నికల పిచ్ పైకి దింపాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేయాలని గతంలోనే కోరింది. అయితే వీరు మాత్రం అందుకు నో చెప్పాడు. నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే సెహ్వాగ్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరిగింది. వీరు మాత్రం తనకు పాలిటిక్స్ పై ఆసక్తి లేదని తేల్చి చెప్పేశాడు. టీమిండియాలో చోటు పోయినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ పేరు కూడా వినిపిస్తోంది. వివిధ అంశాల పట్ల గౌతీ స్పందించిన తీరు కూడా రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలకు బలం చేకూర్చుతోంది. పోటీ చేయడానికి గౌతీ రెడీగా ఉన్నట్టు కథనాలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని గంభీర్ చెప్పాడు. అయితే ఈ మాజీ ఓపెనర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ మాత్రం ఆగడం లేదు. మరో క్రికెటర్ సురేష్ రైనా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తాడని కథనాలొస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్వాదీ పార్టీతో టచ్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. అయితే కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రైనా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడనే వాదన ఎక్కువగానే వినిపిస్తోంది. క్రికెటర్లు ఎన్నికల్లో పోటీ పడడం కొత్తేమీ కాదు. గతంలో అజారుద్దీన్ యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచాడు. ఈసారి ఎక్కడి నుంచి ఢీకొడతాడనేది ఉత్కంఠ రేపుతోంది. మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బీహార్లోని దర్భంగా లోక్సభ స్థానం నుంచి 3 సార్లు బీజేపీ ఎంపీగా గెలిచాడు. ఓసారి ఢిల్లీ గోలే మార్కెట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరోసారి పోటీకి సై అంటున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధు బీజేపీ తరపున ఎంపీగా పొలిటికల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిపోయాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఇక మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో కైఫ్ ఓడిపోయాడు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీల ఫోకస్ క్రికెటర్లపై పడుతోంది. క్రికెటర్ల అభిమానులు కూడా తమ ఫేవరెట్ క్రికెటర్ల పొలిటికల్ కెరీర్పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.